అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ H-1B వీసాలు, ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్ కార్డులు, స్టూడెంట్ వీసాలు, వర్క్ పర్మిట్లలో సమూలమైన మార్పులు తీసుకురానుంది. కాగా ఈ వీసాలో ఇండియన్స్దే హవా కొనసాగుతోంది. ఇక ట్రంప్ చేస్తున్న వీసా నిబంధనల్లో మార్పుల కారణంగా వీసాల ఖర్చు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే విద్యార్థుల వీసా నిబంధనలతో పాటు పర్మనెంట్ రెసిడెన్సీ నిబంధనలు కూడా మరింత కఠినతరం కానున్నాయి. మరి దాని ప్రభావం ఇండియన్స్ పై ఎలా ఉంటుందనే విషయం గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియన్స్పై కక్షగట్టాడు. ఇండియన్స్ను దేశం నుంచి పంపించడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను చక్కగా వినియోగించుకుంటున్నాడు. కాగా ఇప్పటికే వీసా నిబంధనల్లో పలు మార్పులు చేసిన ట్రంప్ ఇక తాజాగా H-1B వీసాల నుంచి ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్ కార్డులు, వేతనాల సవరణలు, స్టూడెంట్ వీసా నిబంధనలతో పాటు EADలో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నారు. ఇక సవరించిన వీసా నిబంధనల ద్వారా దరఖాస్తుదారుడితో పాటు స్పాన్సర్ చేసే ఎంప్లాయర్కు కూడా ఇబ్బందులు తప్పేట్లు లేవు. అయితే కాంగ్రెస్లో ఇవి చట్టం కావాల్సుండగానే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా, సమీక్షల ద్వారా వాటిని అమలు చేయాలని చూస్తోంది. ఇక అమెరికా IT రంగంలో పెద్ద ఎత్తున పనిచేస్తోంది ఇండియన్సే. అమెరికా కంపెనీలు ఇండియన్స్కు H-1B వీసాలు ఆఫర్ చేసి అమెరికాకు రప్పించుకుంటున్నాయి. ఇక H-1B వీసాలపై వెళ్లిన ఇండియన్స్ కాలక్రమంలో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకుంటాయి. గతంలో అయితే తేలికగానే కంపెనీ పర్మనెంట్ రెసిడెన్స్ కోసం సిఫార్సు చేస్తే గ్రీన్ కార్డులు లభించేవి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి మాత్రం లేదు. అమెరికా కంపెనీలు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రీన్ కార్డు కోసం సిఫార్సులు చెయ్యడం మానేశాయి. అలాగే ఇండియా నుంచి అమెరికాకు ఉన్నత విద్యకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు వెళ్తుంటారు. ఇండియాకు చెందిన నిపుణులు, విద్యార్థులు అమెరికాలో పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటారు. ఇక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇండియన్స్ హవా తగ్గించాలని కొత్త నిబంధనలను తెరపైకి తెస్తోంది. H-1B వీసా ప్రోగ్రాం గురించి చూద్దాం. కొన్ని దశాబ్దాలుగా అమెరికాకు చెందిన ఎంప్లాయర్స్ లేదా కంపెనీ యాజమాన్యాలు విదేశాల నుంచి నిపుణులైన వారిని అమెరికాకు రప్పించడం కోసం రూపుదిద్దింది H-1B వీసా. ఇక్కడ కాస్త వివరంగా చెప్పుకోవాలంటే అమెరికాలో ఫలానా రంగంలో పనిచేయడానికి నిపుణులు లభించకపోతే విదేశాల నుండి రప్పించుకోవడం కోసం తీసుకొచ్చిందే ఈ H-1B వీసా. ఇక IT రంగం పుంజుకోవడం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్, కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ రంగాల్లో ఇండియన్స్ అద్భుతమైన ప్రతిభ కనపరుస్తున్నారు. దీంతో అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు ఇండియన్స్కు H-1B వీసాలిచ్చి అమెరికాకు రప్పించుకుంటున్నాయి. దీంతో IT రంగంలో ఇండియన్స్ హవా విపరీతంగా పెరిగిపోయింది. అమెరికాలో ఎక్కడ చూసినా ఇండియన్స్ కనపడడంతో ట్రంప్కు ఇది కాస్త ఆగ్రహం తెప్పించింది. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీస్ వచ్చే ఆగస్టు నుంచి వీసా నిబంధనలు కొన్నిటిని సవరించే అవకాశం కనిపిస్తోంది. H-1B వీసా అర్హతతో పాటు కొన్ని మినహాయింపులను సవరించాలనుకుంటోంది. అలాగే H-1B వీసాల విషయానికొస్తే ప్రతి ఏడాది ఇచ్చే వీసాలపై కూడా నియంత్రణ అంటే కోత విధించే అవకాశం కనిపిస్తోంది. ప్రతి ఏడాది ఇండియా కోట 85,000 కాగా 65,000 వీసాలు ఇండియన్స్కు ఇస్తే 20,000 వీసాలు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసేవారి కోసం కేటాయిస్తారు. అయితే వచ్చే ఆగస్టులో వాటి సంఖ్యను తగ్గించే ఆలోచనలో ఉంది. అయితే గత కొన్ని రోజుల నుంచి H-1B కోటాను తగ్గిస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్న మాట వాస్తవమే. కంపెనీలు H-1B వీసా ద్వారా వీసా హోల్డర్లను థర్డ్ పార్టీ క్లయింట్ల వద్దకు పంపించే ప్రక్రియకు ముగింపు పలకాలనే ఆలోచనలో ఉంది. అయితే ఈ వీసాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇండియాలోని IT కన్సల్టింగ్ కంపెనీ లేదా అవుట్సోర్సింగ్ కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఇండియాలో ఉంటాయి. ఉద్యోగి మాత్రం స్పాన్సర్ చేసినటువంటి కంపెనీ పేరోల్లో ఉంటారు. పనిచేసేది మాత్రం అమెరికాలోని క్లయింట్ ఆఫీస్లో. వీటిపై ప్రస్తుతం ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సవరించబోయేటువంటి నిబంధనల విషయానికొస్తే ఎంప్లాయర్ లేదా కంపెనీ యాజమాన్యం ఉద్యోగితో నిజమైనటువంటి సంబంధాలున్నాయని చూపించే ఆధారాలుండాలి. అమెరికాలో క్లయింట్ వద్దకు పంపించిన ఉద్యోగి స్పెషలిస్ట్ అని చూపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి బలమైన సాక్ష్యాలు చూపించాల్సి ఉంటుంది. వీసాల స్క్రూటినీ మాత్రం కఠినంగా ఉంటుంది. H-1Bతో పాటు L-1 పై గట్టి ఫోకస్ పెట్టబోతోంది. ఒక్క L-1 విషయానికొస్తే ఉదాహరణకు అమెరికా కంపెనీకి ఇండియాలో బ్రాంచ్ ఉంటే ఇండియాలో పనిచేసే ఉద్యోగిని L-1 వీసా ద్వారా అమెరికాకు బదిలీ చేసే వెసులుబాటు ఉంటుంది.
దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే అమెజాన్ను తీసుకుంటే మన హైదరాబాద్లో పనిచేసే ఉద్యోగులు చాలామందిని L1 వీసాలు ఇచ్చే అమెరికాకు ట్రాన్స్ఫర్ చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇక అమెజాన్ పెద్ద ఎత్తున లే ఆఫ్లు ప్రకటించింది. ఆ ఖాళీలను భర్తీ చేయడానికి L1 వీసాల ద్వారా అమెరికాకు బదిలీ చేస్తోంది. ఇక కొత్త నిబంధనల ప్రకారం కంపెనీలు H1B లేదా L1 వీసాలపై 50 కంటే ఎక్కువ మందిని అమెరికాకు పంపించాలనుకుంటే అదనపు సర్ఛార్జీలను భరించాల్సుంటుంది. ఇక ఉద్యోగికి ఎక్స్టెన్షన్ ఇవ్వాలనుకున్నా అదనపు సర్ఛార్జీ చెల్లించాల్సుంటుంది. అలాగే అమెరికా కంపెనీల్లో పలు సంవత్సరాల పాటు పనిచేసే H1B వీసా హోల్డర్ల వీసాల రెన్యువల్కు కంపెనీలు పెద్ద మొత్తంలో రుసుము చెల్లించాల్సొస్తుంది. అలాగే H1B వీసాల ద్వారా అమెరికాకు వచ్చి పనిచేసే ఉద్యోగుల కనీస వేతనాలు పెంచాలనే ఆలోచనలో ఉంది. ఇక గ్రీన్ కార్డుల విషయానికొస్తే చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ ఉంది. ఇక ఇండియన్స్కు గ్రీన్ కార్డ్ రావాలంటే కొన్ని దశాబ్దాల పాటు వేచి చూడాల్సిందే. ఈ ఏడాది మేలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గ్రీన్ కార్డ్ నిబంధనల్లో సమూల మార్పులు తీసుకొచ్చింది. గతంలో అమెరికా నుంచే గ్రీన్ కార్డ్ దరఖాస్తు చేసుకునేవారు. ప్రస్తుతం అలా కుదరదు. ఇండియా నుంచి దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన తీసుకొచ్చింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తు చేసి కొన్ని సంవత్సరాల పాటు ఎదురుచూసిన వారు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మాతృదేశం నుంచి చేసుకోవాలని నిబంధన. గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వారికి కాస్త నిరాశ కలిగించేటువంటి అంశమని చెప్పుకోవాల్సిందే. ఇక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ విషయానికొస్తే అమెరికా యూనివర్సిటీలో ఇండియాకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ఓపెన్ డోర్ రిపోర్ట్ ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో సుమారు 3.6 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ఎన్రోల్ చేసుకున్నారు. అమెరికాలో సుమారు 11 లక్షల మంది విదేశీ విద్యార్థులుంటే వారిలో 31% మంది ఇండియన్ స్టూడెంట్స్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థులకు ఇచ్చేటువంటి F1 స్టూడెంట్ వీసాలకు ఒక కాల పరిమితి విధించబోతోంది. గతంలో మాదిరిగా కాకుండా విద్యార్థి వీసా చెల్లుబాటు అయినంత కాలం మాత్రమే విద్యార్థి అమెరికాలో ఉండేందుకు అర్హుడు. ఒకవేళ సిలబస్ పూర్తి కాక కొంత జాప్యం అయితే విద్యార్థి వీసా గడువు పెంచమని ఇమిగ్రేషన్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక స్టూడెంట్ వీసా గడువు గరిష్టంగా 4 సంవత్సరాల వరకు అనుమతిస్తారు. అదనపు గడువు ఎంత ఇవ్వాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక విద్యార్థి తన వీసా గడువును పొడిగించాలని కోరితే దానికి తగ్గట్టు అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘకాలం పాటు అమెరికాలో ఉండి చదువుకోవాలంటే కాస్త ఇబ్బందికర పరిణామమే. ఉదాహరణకు డాక్టరేట్ కోసం పదే పదే వీసా పొడిగింపులకు పెద్ద ఎత్తున రుసుము వసూలు చేస్తారు. అమెరికాలో వీసా గడువు ముగిసిన తర్వాత మరికొంతకాలం ఉండాలనుకునే వారు చాలామంది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT లేదా 2 సంవత్సరాల STEM OPT ఎక్స్టెన్షన్ లేదా కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ CPT పై కూడా సమీక్ష నిర్వహించాలనుకుంటోంది. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ లేదా EADs, సాధారణంగా దీన్ని వర్క్ పర్మిట్ అంటారు. ఇక H1B వీసాలపై వెళ్లిన వారి భార్యలకు H4 వీసా ఇస్తారు. EADs ద్వారా వారు ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు కల్పించారు బరాక్ ఒబామా. ఇండియా నుంచి పెళ్లిళ్లు చేసుకుని వచ్చిన వారు, ఉదాహరణకు డాక్టర్లు, ఇంజనీర్లు ఇంట్లో కూర్చోవడం ఎందుకు, ఉద్యోగాలు చేసుకోండని ఒబామా ఉదారంగా EADs ఉన్నవారికి అనుమతులిచ్చారు. ఇక ట్రంప్ EADలో కూడా మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికి ఇండియాను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులకు శ్రీకారం చుడుతున్నారనేది మాత్రం కాదనలేని వాస్తవం.